హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మేము మొన్న అయితే ఊరెళ్ళామండి. వెళ్ళాము. అక్కడ మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళు బోనాలు చేస్తుంటే వెళ్ళాము. అది అక్కడ అయిపోయిన తర్వాత మరుసటి రోజు అందరము ఇలా కారు మాట్లాడుకొని మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్దామని ఇలా ఫ్యామిలీతో అందరం కలిసి కారు మాట్లాడేసుకొని వెళ్తున్నాము. ఇంకా దారి మధ్యలో ఇక్కడ ఏదో గుడి ఉందని ఆగాము. లోకిగుండం అంట అండి. శివాలయం ఉంది లోపల. ఇక్కడంతా గుండం ఉంది. అక్కడ వాటర్ ఉన్నాయి. బాగా చల్లగా ఉంది వాటర్ కూడా. ఇంకా మా ఆయన అయితే ఇట్లా వాటర్ చూస్తే చాలు స్విమ్మింగ్ చేసేస్తాడనమాట. ఇంకా ఆయనైతే స్విమ్మింగ్ చేస్తున్నాడు. మేమైతే ఎవరం దిగలేదు. ఎందుకంటే మాకు స్విమ్మింగ్ రాదు కాబట్టి. ఇంక మేము అలా చూస్తూ ఉన్నాము. ఇంక నేనైతే వీడియో తీసుకుంటూ ఉన్నాను. పిల్లలు చూడండి ఎలా దూకేస్తున్నారో. ఇంకా మా ఆయన అయితే ఇలా స్విమ్మింగ్ చేస్తా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. పిల్లలైతే ఒక్కొక్కరు పైనుంచి దూకేస్తున్నారు. ఇంకా ఆడవాళ్ళైతే ఇలా కూర్చొని మెట్ల దగ్గరే కాళ్ళు కడుక్కుంటూ ఉన్నారు. నేను మా అన్న అయితే అలా కూర్చున్నాం. మా గణపతిని కూడా దించుతుంటే వాడు భయపడుతున్నాడు. ఇంకా లోపలికైతే వచ్చాము. గుడి లోపలికి. గుడి అంతా లోపల ఇలా ఉందన్నమాట. ఇంకా నేను కూడా అంత వీడియో తీస్తున్నాను. చుట్టూ అంతా అడవిలాగుంది. ఇంక నేను కూడా మొక్కుందామని మా అక్కకు వీడియో ఇచ్చేసి వీడియో తీయని చెప్పి నేను కూడా వెళ్తున్నాను మొక్కోడానికి. ఇంకా ఇక్కడైతే ధ్వజస్తంభం దగ్గర మొక్కుకొని ఇక్కడ నాగుల కట్ట ఉంది. అక్కడ కూడా మొక్కుకొని ఇంకా లోపలికి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మా అన్న మా అమ్మాయి తిరుగుతూ ఉన్నారు. గుడి అంతా చూస్తూ ఉన్నారనమాట. ఇంకా ఆడ మొక్కున్నాను. ఇంకా నాగుల కట్ట దగ్గర అయితే ఇలా ఉందండి బాగా. ఇంకా మా అన్న మా వదిన చూడండి హాయ్ చెప్తున్నారు. ఇంకా మా అన్న అయితే ఏదో చెప్తూ ఉన్నాడు. ఇంకా మాట్లాడుతూనే ఉంటాడనమాట. మా పెద్దన్న ఎక్కువ, మా చిన్నన్న అస్సలు నోట్లో నుంచి మాటే రాదు ఆయనకేమో. ఇంకా ఇక్కడైతే నాగుల కట్ట ఇలా ఉందండి. ఇంకా నేనైతే ఇలా మొక్కుకొని ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాను. లోపలైతే శివుడు ఉన్నాడు. శివలింగం అన్నమాట. రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ. ఇంకా మొక్కున్నాను. పూజారి ఏదో చెప్తున్నాడు అనమాట మా ఆయనకి. ఇంకా పక్కనే ఉమామహేశ్వరి అమ్మవారు ఉన్నారు. ఇక్కడ కూడా మొక్కున్నాను. ఇంకా పర్వదినాల్లో బాగా అలంకరణలు చేస్తూ ఉంటారంట అమ్మవారికి. శివయ్యకు అయితే ఇక్కడ పూజలు అయితే బాగా జరుగుతుంటాయంట. శివరాత్రి అప్పుడు పూజలు బాగా చేస్తారు కదా శివరాత్రి అప్పుడైతే. ఇంకా బయట అంతా చుట్టుపక్కల అయితే ఇలా ఉందన్నమాట. చూడండి ఎలా ఉందో. గుడి అయితే బాగానే ఉంది. బాగా పెద్దగా ఉంది. ఇంకా గుడి బయటకు వచ్చాక నేను మా ఆయన అయితే ఇలా ఫోటోలు తీసుకుంటున్నాము. సెల్ఫీలు తీసుకున్నాము. ఇంకా కారు ఎక్కుదామని బయలుదేరి అక్కడ కూడా మా వాళ్ళందరం కలిసి ఒక ఫోటో అయితే దిగేసామన్నమాట. ఇంకా తర్వాత మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్దామని ఇంకా బయలుదేరుతున్నాము. అదైతే ఇంకొక వీడియో పెడతాను. మేము ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళామన్నమాట మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము. దాదాపుగా 30 సంవత్సరాలేమో. అది మళ్ళీ ఇంకొక వీడియో